ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ కర్రీ చేస్తున్నాం. నేను ఊరి నుంచి వచ్చానని మా మమ్మీ, మా డాడీ నాకు చాలా ప్రాన్స్ ఇష్టం అని చెప్పి మా నాన్న 1/2 kg ప్రాన్స్ తీసుకొచ్చారు. సో ఎందుకంటే నేను మా ఇంటికి వచ్చాక ఒక్కసారి నేను ప్రాన్స్ తినకుండా వెళ్ళను. సో మా నాన్న కూడా ట్రావెలింగ్లో ఉంటారని చెప్పి ఈరోజు నా కోసం వెళ్ళిపోతున్నారని ఆయన కూడా ప్రాన్స్ తీసుకొచ్చారు. ఈ ప్రాన్స్ని కడిగి దాన్ని తొక్కలు తీసి దాని లోపల ఇంటెస్టైన్ మొత్తం బయటకు తీసేసరికి మనకు చాలా టైం పట్టేస్తుంది. మాకైతే ఈ 1/2 kg ప్రాన్స్కి 1 hour పట్టింది. సో మా మమ్మీ దాన్ని 2-3 times బాగా క్లీన్ చేసేసరికి అది చాలా టైం పట్టేసింది. ఆ బ్లడ్ కానీ ఆ పైన తొక్కలు కానీ ఇంకా దాని ఇంటెస్టైన్ ఆ బ్లాక్ కలర్ది మొత్తం క్లీన్ చేసేసరికి టైం పట్టింది. మేము సాల్ట్ ఇంకా పసుపు ఇంకా దాన్ని నిమ్మకాయ ఈ 3 వేసి బాగా క్లీన్ చేసామన్నమాట. సో మాకు దానికి ఎక్కువ టైం పట్టింది. మీన్వైల్ మా నాన్న ఏమో 3-4 పెద్ద ఆనియన్స్ ఇంకా 4 గ్రీన్ చిల్లీస్ కట్ చేశారు. ఎందుకంటే ఆ గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్తోనే మనం కర్రీ చేస్తాము. మనం దీనిలో టొమాటో అస్సలు వాడము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా మమ్మీ రెసిపీ. యాక్చువల్లీ మా మమ్మీ చేయాలి ఈ రెసిపీ. నాకు ఎలాగో వచ్చు కాబట్టి నేనే స్టార్ట్ చేద్దామని వాళ్ళిద్దరికి రెస్ట్ ఇద్దామని నేను అలా కూర్చోబెట్టేసాను మా మమ్మీ డాడీని. ఓన్లీ క్లీనింగ్ కటింగ్ మా మమ్మీ డాడీ చేస్తారు, మిగతావన్నీ నేనే చేస్తాను. సో ఇది ఆల్రెడీ మొత్తం ప్రెప్ చేసి ఇచ్చారు. సో మేము కళాయి వెలిగించుకొని దాంట్లో లైట్గా ఆయిల్ పోసుకున్నాం. ఎందుకంటే ప్రాన్స్కి ఫస్ట్ మనం ఉడికించేస్తే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. సో మనం కళాయి ఆన్ చేసి కొంచెం ఆయిల్ పెడతాం. దాంట్లో ప్రాన్స్ వేసేసి కొంచెం పసుపు, దాని తర్వాత ఉప్పు, దాని తర్వాత కారం ఈ 3 వేసేసి మనం బాగా మిక్స్ చేసి మూత పెడతాం కొద్దిసేపు. అది మగ్గే వరకు. ఎంత మగ్గాలి అంటే దానిలోంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు అది మగ్గాలి. మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అది మగ్గుతున్నంతసేపు మనకు ఆ వాటర్ యూజ్ అవుతూ ఉంటుంది బయటకి ఆ ప్రాన్స్లో నుంచి. దాంతోనే ఈ ప్రాన్స్ అనేవి ఉడుకుతాయి. మనం మూత పెట్టేసాం. ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక మనం అది ఓపెన్ చేసి చూద్దాం. అంతలోకి మా నాన్న ఈ జీలకర్ర దంచుతున్నారు. రోట్లో దంచి తినే టేస్ట్ ఎక్కువ వస్తుంది కదండి. సో ఇలా ఈ ప్రాసెస్సే ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మా ఇంట్లో పొడి అయిపోయింది, యాక్చువల్లీ చేసి పెట్టుకోలేదు. సో అప్పటికప్పుడు మా నాన్న జీలకర్ర దంచుతున్నారు. ఇప్పుడు మనం ఆ ప్రాన్స్ చూద్దాము. చూసారా అందులోంచి వాటర్ ఎలా వచ్చాయో బయటికి. ఆ వాటర్తోనే అవి ఎక్కువ ఉడుకుతాయి అన్నమాట. సో ఆ ప్రాన్స్ మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి మనం ఇంకొంచెం సేపు ఉడికిద్దాం. ఇంకొక 5-10 minutes ఉడికించి మనం చెక్ చేద్దాం నెక్స్ట్. సో ఉడికిపోయినాయండి. సో బేసికలీ అది మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ వాటర్తో సహా ఆ వాటర్ మనం కర్రీలో యూజ్ చేసుకుందాం. అది ఎలా అనేది మీకు నేను చూపిస్తాను. సో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసాక మళ్ళీ సేమ్ కడాయిలో మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ ఉడికేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పోద్దాం. ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా, అప్పుడు మనం దీంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసి మనం పెట్టాలి. దాని తర్వాత అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది బాగా ఫ్రై అవ్వాలి, మసాలా కాబట్టి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ 4 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాం మేము. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఇదే రావాలి మాకు. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా అదే కాబట్టి కర్రీ మేము ఎక్కువ చేసుకుంటున్నాం. సో కొన్ని చిల్లీస్ వేస్తున్నాం. కర్రీ అయిపోయాక ఇంకొన్ని చిల్లీస్ వేస్తాం ఫైనల్ టచ్లో. సో ఈ ఆనియన్స్ వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకొని వీటిని మూత పెట్టకుండా మనం ఉడికించాలి, ఫ్రై చేయాలి. ఎందుకంటే మూత పెడితే కొంచెం వాటర్ వచ్చేస్తాయి. సో మనం మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మీన్వైల్ నేను ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఉడకడానికి నేను కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఫ్రై అవ్వడానికి ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఇది మా మమ్మీ టిప్, నాకు కూడా తెలియదు, చెప్పారు. మా మమ్మీ గైడెన్స్ ఇస్తుంటే నేను చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు కుకింగ్. సో చేస్తున్నాం. అంతలోకి మా మమ్మీ వెజ్ పులావ్లోకి క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, టొమాటో అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు. చూసారా ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి. దీంట్లో మనం పసుపు ఇంకా కారం వేసుకుందాం. దాని తర్వాత
చూసారా ఆ కలర్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం అలాగే ఉంచాలి దాన్ని. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. గరం మసాలా కూడా వేయండి, అది మర్చిపోకండి. దాని తర్వాత ఆ ఫ్లేవర్ అనేది మొత్తం ఆ ఉల్లిపాయలకి పట్టేలాగా మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మన ఉల్లిపాయలకి పట్టాలంటే టైం పడుతుంది. సో ఆ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ మొత్తం ఆ ఫ్లేవర్ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇంకా ఇవన్నీ పడాలి కదా. సో ఇవన్నీ కలుపుకొని మనం కొంచెం ఈ ఉడికిన ప్రాన్స్ ఉంటాయి కదా, మనం తీసి పక్కన పెట్టుకున్నాం, ఆ ప్రాన్స్ వేసేయాలి దాంట్లో. అది నేను చూపిస్తాను. అందులో చూడండి మా మమ్మీ డాడీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీది వీడియో చూస్తున్నారు ఈ గ్యాప్లో. సో మనం అంతలో కుకింగ్ చేసేద్దాం. చూసారా ఈ ప్రాన్స్ ఉడికినాయి కదా, వాటర్తో సహా నేను అందులో వేసేసాను. ఎందుకంటే ఆ వాటర్ మనం మళ్ళీ కూర ఉడకడానికి వేసుకుంటాం కాబట్టి మనం ఈ వాటర్తోనే వేసేద్దాం అనమాట ప్రాన్స్. ఆ టేస్ట్ కూడా పోదు. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు తప్పకుండా. సో ఈ ప్రాన్స్ ఉడికిన తర్వాత మనం కొంచెం వాటర్ వేయాలి దాంట్లో. ఎందుకంటే మనకి కర్రీ ఉడకాలి కదా. సో మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో దానికి తగ్గట్టు మనం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్తోనే ఈ ఉల్లిపాయలు కానీ ఇంకొంచెం ఉడకపోయినా లేకపోతే ఈ ప్రాన్స్ కానీ ఉడకడానికి టైం పడుతుంది. సో మనం అలాగా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టాలి. దాన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి మనం దాన్ని ఉడికించాలి. ఉడికిస్తూ ఉండాలి, అప్పుడప్పుడు తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో నేను 1.5 గ్లాస్ వాటర్ పోసాను. సో అది ఉడికి దగ్గర అయిపోతుంది, మీరేం భయపడక్కర్లేదు అన్ని వాటర్ అని చెప్పి. సో అది నేను కలిపి మూత పెడతాను, ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి. సో నేను అది కలిపేసిన తర్వాత మూత పెట్టాను. నేను కూడా మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి చిల్ అవుదామని చెప్పి కొంచెం సేపు మా ఇంట్లో మ్యాంగోస్ పండాయండి. సో ఆ మ్యాంగోస్ తీసుకొని నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు వాళ్ళతో పాటు వీడియో చూద్దామని చెప్పి వెళ్తున్నా. ఇది సిమ్లో పెట్టేసి, ఇక్కడ ఇది సిమ్లో పెట్టేసి మనం వెళ్ళి ఆ మ్యాంగోస్ తీసుకున్నాం ఫ్రిడ్జ్లో. ఇది బంగినపల్లి మామిడికాయ అంటండి. చూడండి చాలా స్వీట్గా ఉంది చెప్తున్నా. కొంచెం ఉడికింది కర్రీ. మనం చూసి ఉప్పు అది చూసుకొని వేసుకుందాం. ఈ గ్యాప్లోనే మనం మళ్ళీ ఆ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన, మర్చిపోకండి. లాస్ట్లో గార్నిష్ అదే. సో ఇది కొంచెం ఉడికింది. సో ఇంకా కొంచెం ఉడకాలి, ఎందుకంటే వాటర్గా ఉంది కర్రీ, కొంచెం ముద్దగా అవ్వాలి. సో కొంచెం ఉడికే వరకు మళ్ళీ కొంచెం సేపు కలిపి మళ్ళీ దాన్ని మనం మూత పెట్టేసుకుందాం అది ఉడికే వరకు. సెకండ్ టైం పెడుతున్నాను నేను ఇది. సో ఇది థర్డ్ టైం. చూడండి ఇది తీసేసరికి మనకి చూడండి వాటర్ ఎక్కువ ఎక్కడా లేదు. ఆయిల్ పైకి తేలే వరకు మనం ఇలా ఫ్రై చేసేసుకున్నాం. సో ఆయిల్ పైకి తేలాక మనం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. సో చాలా సింపుల్ కర్రీ. మీరు ఎక్కువ ప్రెషర్ తీసుకోనక్కర్లేదు. జస్ట్ ఆనియన్స్తోనే చేస్తున్నాం, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలతోనే చేస్తున్నాం. మనం టొమాటోస్ అది ఇది ఏం వేయట్లేదు. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ ప్రాన్స్ కర్రీతో వెజ్ పులావ్ తిందాం అనుకున్నాం కదా. సో వెజ్ పులావ్లో కడాయి పెట్టేసుకొని పాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని బిర్యానీ మసాలాలు వేసేసుకుందాం. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగే వరకు మనం బాగా కలుపుకోవాలి. మసాలానే టేస్ట్ అండి. ఎప్పుడైనా మసాలా పౌడర్ కానీ మసాలాస్ కానీ చాలా టేస్ట్ ఇస్తాయి. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, టొమాటో ఈ 4 మనం వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకొని అవి బాగా ఉడికే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం మూత పెట్టి మనం ఫ్రై చేయాలి. చేసిన తర్వాత అంటే ఆ కుక్కర్ మూత రివర్స్ పెట్టి ఫ్రై చేయండి. మొత్తం మూత అంటే మూత పెట్టేసుకోకండి. ఇక్కడ నేను కొంచెం టేస్ట్ కోసం నెయ్యి వేస్తున్నాను, మీరు కూడా వేయండి, చాలా బాగుంటుంది. సో ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసాను నేనే, కావాలని బాగుంటుందని చెప్పి. సో ఆ నెయ్యి వేసిన తర్వాత కొంచెం బాగా కలిపి అదే పాన్ని అవన్నీ అటు ఇటు మంచిగా కలిపి మనం కొద్దిసేపు దాన్ని మూత పెట్టుకున్నాం. ఎందుకంటే అవి మగ్గాలి కదా, ఉల్లిపాయ మగ్గకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, తినలేము మనం. సో అవి మగ్గాలి, మగ్గే వరకు మనం మూత పెట్టుకొని అలా పెట్టుకుందాం కొంచెం
సేపు. ఆ ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిరకాయ, టొమాటో ఉడికేలోపు మనం బియ్యం వేసుకుందాం. బాస్మతి రైస్ తీసుకుందాం. మేము ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. సో 3 గ్లాసెస్కి మనం 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. గ్లాస్కి 2 గ్లాసెస్ లాగా బాగా కడగాలండి. చాలా పెస్టిసైడ్స్ చల్లుతారు, ఇంకా చాలా పురుగులు ఉంటాయి. సో మనం దాన్ని బాగా కడుక్కొని వడగట్టుకొని మనం ఉడుకుతున్న ఫ్రై అవుతున్న దాంట్లోకి మనం ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి చెప్పినట్టుగా 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మేము 4-5 మెంబర్స్ ఉన్నాం. సో మనకి ఎక్కువ రైస్ కావాలి. సో మేము ఈ పాన్లోనే 4-5 మెంబర్స్కి వండుతాము రెగ్యులర్గా మేము. సో ప్రాబ్లం ఏం లేదు. సో పట్టేస్తుంది మనకి. ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం వేసుకొని చెక్ చేసుకుందాం. ఈజీగా పట్టేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనం దీంట్లో మీరు ముందుగా ఒక బిర్యానీ మసాలా తెచ్చి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. మనకి ఆ బిర్యానీ మసాలా కావాలి. సో అది ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ వాటర్ వేసేసాము. దాంట్లో కొంచెం కల్లుప్పు, టేస్ట్కి తగినంత కల్లుప్పు వేసుకోవాలి మనం. మీకు కల్లుప్పు తెలుసు, నాకు కల్లుప్పు తెలియదు. నేను నార్మల్ సాల్ట్ వేస్తాను. కాకపోతే మా మమ్మీ ఎండ్రయ్యారు కాబట్టి కల్లుప్పు వేశారు. కల్లుప్పు, దాని తర్వాత ఆచి బిర్యానీ మసాలా మేము వాడేది. సో మీరు కూడా ట్రై చేయండి. ఆచి బిర్యానీ మసాలా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో మాకు నచ్చింది. సో మీకు నచ్చుతుందో లేదో తెలీదు. మీరు వేరే ట్రై చేయాలనుకున్నా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ బిర్యానీ మసాలా మేము వాడుతున్నాం. సో మనం కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు అదంతా సరిపోయిందా అని చూసుకొని మనం కుక్కర్ మీద పెట్టేసుకోవాలి. సో మనకి ఉప్పు యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఉప్పు మనం ఎక్కువ వేసుకోవాలి. ఉడికాక ఉప్పు సరిపోదు. మనం తగినంత వేసుకుంటే ఉప్పు సరిపోదు, ఉడికాక తగ్గిపోతుంది. సో మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైనా మేము తగినంత వేసామనుకోండి, అది ఎప్పుడు సరిపోదు. మేము చాలాసార్లు ట్రై చేసాం అది. ఎప్పుడైనా మనం కొంచెం కసివైనట్టు వేసుకుంటే ఉప్పు, నెక్స్ట్ టైం అది వచ్చేసరికి పర్ఫెక్ట్గా కరెక్ట్ టేస్ట్తో, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్తో సూపర్ ఉంటుంది. సో మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఫ్లేమ్ కొంచెం హైలో పెడదాం. హైలో పెట్టిన తర్వాత 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ చాలు. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసేసుకొని విజిల్ తీసేసుకొని ఓపెన్ చేస్తే అసలు పర్ఫెక్ట్గా మనకి కొంచెం కూడా వాటర్ లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి రైస్. ఎందుకంటే మనం 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనం 6 గ్లాసెస్ కరెక్ట్ కొలతలతో మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి, మీరే చూడండి. మనం సింపుల్ మసాలా రైస్ లాగా తాలింపు పెట్టుకున్నాం. ఇదేం పెద్ద బగారా రైస్, వెజ్ బిర్యానీ ఏం కాదు. జస్ట్ పులావ్ లాగా, సింపుల్ పులావ్ లాగా తాలింపు పెట్టుకున్నాం. ఆ రైస్ కూడా మీరు చూడండి పొడి పొడిగా వచ్చి ఉంటుంది. దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం గార్నిష్కి. ఎందుకంటే మేము కొత్తిమీర ఎక్కువ వాడతాం అన్నమాట రైస్లోకి, ఇంకా కర్రీలోకి. సో మేము కొత్తిమీర వేసుకొని మా మమ్మీ కలుపుతుంది చూడండి, పైనుంచి కిందకి. కొంచెం కూడా ముద్దలాగా అవ్వకుండా అంత పొడి పొడిగా వచ్చి ఉంటుంది. చూడండి మీరు, చూడండి అసలు ఎక్కడ అంటుకోవట్లేదు.